హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. కానిస్టేబుల్ అభ్యర్థుల నిరీక్షణకు తెర. తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఓకేనా. ఈరోజు ఎవరైతే అభ్యర్థులు ఎంపికయ్యారో వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ స్థాయి రాష్ట్ర పోలీస్ నియామక మండలి TSLPRB 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది అక్టోబర్లో తుది ఎంపిక జాబితా ప్రకటించింది. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా, జైలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల కోసం 12,866 మంది పురుషులను, అదేవిధంగా 2,884 మంది మహిళా అభ్యర్థులకు ఎంపిక చేసింది. ఓకేనా. ఎంతమంది పురుషులని మనకు టోటల్ 12,866 మంది పురుషులు అయితే, మహిళలు వచ్చేసి 2,884 మహిళా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అర్హులు లేకపోవడంతో 854 పోస్టులు బ్యాక్లాగ్గా పరిగణించారు. మొత్తం ఎన్ని పోస్టులు అండి? 854 పోస్టులు ఇంకా బ్యాక్లాగ్గా పరిగణించడం జరిగింది. పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో 227 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు. ఓకేనా. మొత్తం ఎంత అండి? పోలీస్ రవాణా సంస్థలో 100, అగ్నిమాపక 225 డ్రైవర్ పోస్టులు, మొత్తం 325 పోస్టులు న్యాయస్థానం కారణంగా ఇంకా వెల్లడించలేదండి. ఓకేనా. అయితే అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, మొత్తం వివరాలు. ముందుగా ఇక్కడ చూసుకుంటే సివిల్ అండి. సివిల్ కానిస్టేబుల్ 4,965 పోస్టులకు గాను 3,298 పురుషులకు, 1,622 మహిళలండి. అదేవిధంగా ఏఆర్కి 4,423 పురుష అభ్యర్థులు అయితే టోటల్ అయితే పురుషులు 2,982, మహిళలు 948 అండి. ఓకేనా. ఎంతమంది మహిళలు? 948. అదేవిధంగా ఇక్కడ మీరు చూడవచ్చండి, SARలో 100కి 100 పురుషులు, TSSP 5,010 మొత్తం పోస్టులు ఉంటే ఎంపికైన అభ్యర్థులు 4,025 మంది. ఓకేనా. దాదాపుగా ఇక్కడ మీరు చూసుకుంటే 300 అండి. దాదాపుగా 300 మంది ఇంకా వాళ్ళు సెలెక్ట్ బ్యాక్లాగ్ పోస్టులుగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా ఫైర్మెన్ 610లో 599, వార్డర్ పురుషుల్లో 136కి 134, మహిళల విషయంలో 10 పోస్టులకు 10 మహిళలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ కింద చూసుకుంటే ఐటీ అండ్ కమ్యూనికేషన్లో 262 పోస్టులకు గాను 171 పురుషులను, 86 మహిళలు, పోలీస్ రవాణా సంస్థ 21 పోస్టులకు 21, రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో 6కి 6, అదేవిధంగా ఎల్సీలో 57కి 44 పురుషులు, 13 మహిళలు, ఎక్సైజ్ శాఖలో మొత్తం 614 పోస్టులు కానీ 406 పురుష అభ్యర్థులు, 203 మనకు మహిళా అభ్యర్థులు. టోటల్గా 16,604 పోస్టులకు గాను 12,866 పురుష అభ్యర్థులను సెలెక్ట్ చేసి రాయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.